ముకుంద ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు మెగా హీరో కొనిదెల వరుణ్ తేజ్. ఆ తరువాత తొలి ప్రేమ, ఫిదా వంటి విజయాలతో యూత్లో మంచి క్రేజ్ని తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ మాస్ హీరో అనిపించుకున్న ఈ కొనిదెల వారసుడు F2, F3 చిత్రాలతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్, గాంధీవధారి, అర్జున చిత్రాలు బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాలుగా నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు అతని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అంటూ ఏమీ లేదు. దీంతో పాటు వరుస ఫ్లాప్ల తర్వాత కూడా ఈ హీరో ఇటీవలే ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుల సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం పలాసా దర్శకుడు కరణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ వంటి డిజాస్టర్ సినిమాను రూపొందించాడు కరణ్ కుమార్. దీంతో పాటుగా వరుణ్ మరో 2 సినిమాలు కూడా అంగీకరించాడంట. రవితేజ్తో టచ్ చేసి చూడు వంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు నితిన్తో మాస్ట్రో చిత్రంతో పాటు లైక్ అండ్ షేర్ వంటి ఫ్లాప్ చిత్రాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. ఇక గత 3 ఏళ్లలో ఎలాంటి హిట్లు లేని దర్శకులతో వరుణ్ వరుస సినిమాలు చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలు సక్సెస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సక్సెస్ఫుల్ దర్శకుల సినిమాల్లో నటించడానికి మాత్రమే అంగీకరిస్తారు. అయితే వరుణ్ కమిట్మెంట్స్కు కొంతమంది అయితే షాక్ అవుతున్నారు. అయితే వరుణ్ స్ట్రాటజీ ఏమిటో ఆయనకే తెలియాలి. 1-2 ఫ్లాప్లతోనే వారి ప్రతిభను అంచనా వేయకూడదనే లాజిక్ను వరుణ్ ఫాలో అవుతున్నాడు కాబోలు. మరి ఇప్పుడు వచ్చే సినిమాలో కనీసం 1 సినిమా హిట్ అయినా వరుణ్ తేజ్ కెరీర్ మళ్ళీ పుంజుకుంటుంది అంటున్నారు. మరి ఈ హీరోకి హిట్ రావాలని మనం కూడా కోరుకుందాం.